फाइन न्यूज़ में आप तमाम का इस्तकबाल है। राजेंद्र नगर पुलिस स्टेशन के तहत बुधवेलू जना चैतन्य वेंचर में दोहरा कत्ल। हमलावरों ने एवरेज रेसिडेंसी अपार्टमेंट के 5वीं मंजिल पर शेख अब्दुल्ला 70 साल और रिजवाना 65 साल को कत्ल कर दिया। जोड़े को खून में लुत्फ़ पड़े पाया गया। पुलिस जय वाक़े पर पहुंची और तहक़ीक़ात कर रही है। कल शाम 5 बजे 4 अफराद मसाज के नाम पर अपार्टमेंट में आए। पुलिस इस बात की तफ्तीश कर रही है कि आया वो डकैती और कत्ल के गर्ज से आए थे या किसी और वजह से। आइए नाज़रीन देखें ये रिपोर्ट। फाइन न्यूज़ को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। आज सुबह 11:50 के टाइम पे जन चैतन्य फेज़ 2 कॉलोनी में मर्डर हुआ बोल के इन्फॉर्मेशन आया और हम लोग पुलिस SHO ACP और एडिशनल DCP के साथ पूरे लोग इमीडिएट उधर रश होके देखे तो जन चैतन्य फेज़ 2 में वो अपार्टमेंट फ्लैट नंबर 502 में दोनों वाइफ एंड हस्बैंड को मार के मर्डर करके चले गया। और वॉचमैन ऑन इंक्वायरी वॉचमैन के साथ और CCTV कैमरास वेरीफाई करने के बाद मालूम प्रिलिमिनरी इंक्वायरी में मालूमात हुआ कि 2 आदमी कल शाम को 5 बजे आके मसाज करने का है बोल के वो वॉचमैन को पूछ के ये डिसीज्ड को परमिशन लेके अंदर गया और एक आधा घंटे में बाहर आके चले गया। वही लोग मर्डर करे जैसा सस्पिशियस है और ये इन्वेस्टिगेशन जारी चल रहा है। पूरे CC कैमरा चेक कर रहे हैं और स्पेशल टीम्स फॉर्म करके हम लोग इन्वेस्टिगेशन कर रहे हैं। पूरे वो लोग को सर्च करा मगर क्या लेके गया क्या नहीं लेके गया वो तो बाद में ही मालूम पड़ेगा। अभी तो कुछ भी नहीं बोल सकते। థ్యాంక్ యూ। ఈరోజు ఆఫ్టర్నూన్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక మర్డర్ అయిందని. అప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఓల్డ్ పీపుల్ 70+ ఉంటారు. ఇతను బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్ అయి ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ కూడా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా HODగా పనిచేసి రిటైర్ అయ్యింది. మన ఏరియాకి ఇక్కడికి జనప్రియ సెకండ్ ఫేజ్లోకి జన చైతన్య సెకండ్ ఫేజ్లోకి వచ్చి దాదాపు కేవలం 1 మంత్ 40 డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి. వీళ్ళు ఈ బిల్డింగ్ సొంతంగా కట్టుకొని మిగతా వాటన్నిటిని రెంట్ ఇచ్చి దీంట్లో ఒక డూప్లెక్స్లో ఉంటున్నారు. నిన్న సాయంత్రము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే నిన్న ఈవినింగ్ రఫ్లీ 5 o'clockకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. దాంట్లో ఒక మేల్గా సస్పెక్ట్ చేస్తున్న అతను ఒక బుర్కా వేసుకొని వాచ్మెన్ దగ్గరకు వచ్చి మసాజ్ చేయడానికి మమ్మల్ని బుక్ చేసుకున్నారు అంటే ఆ వాచ్మెన్ పైకి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు. వాళ్ళు పంపిమన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు. ఒక అతనేమో వితిన్ మినిట్స్లో అతను వెళ్ళిపోతాడు. రిమైనింగ్ ఇంకొక వ్యక్తి ఆ బుర్కా వేసుకున్న వ్యక్తి 40 మినిట్స్ తర్వాత అతని కిందకి వెళ్తాడు. ఇప్పటి వరకు మన వెరిఫికేషన్ జరిగిన దాని ప్రకారము వాళ్ళు ఈ మర్డర్ చేశారని చెప్పి ప్రిలిమినరీకి సస్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా మిగతా అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళకి పిల్లలు 4 కూడా ఒకళ్ళు ఇద్దరు USలో ఇద్దరు లండన్లో ఉండటంతో ఇంకా మా కాంటాక్ట్ చేయటము, తర్వాత వీళ్ళకి ఏదైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళే చెప్పగలగాలి. ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఏమన్నా దేని గురించా ఇంట్లో సెర్చ్ చేసినట్లుగా అంతా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ పరిస్థితులలో వాళ్ళు మర్డర్ అయిందనేది కొంతవరకు క్లూ వీళ్ళ పిల్లల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. త్వరలోనే ఈ కేసు ఛేదిస్తాం. అతను ఎవరైతే బుర్కా వేసుకోకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడో, క్యాప్ పెట్టి మాస్క్ పెట్టుకొని ఒక అతను ఉన్నాడో అతను వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి అతన్ని ఫిజికల్ ఫీచర్ని బట్టి చూస్తే అది మేల్ అనే సస్పెక్ట్ చేస్తున్నాము, మేలే అని అనుకుంటున్నాం. వీఆర్ వర్కింగ్. ఏం లేదు, ఇప్పుడు అక్కడ జ్యువెలరీ ఉందా, వాల్యుబుల్స్ ఉన్నాయా అనేది ఆ ఇంట్లో వాళ్ళు చెప్పాలా లేకపోతే ఎవరైనా చెప్పాలి. మనం వాళ్ళ ఇంట్లో క్యాష్ చెస్టులు కానీ లేకపోతే అలాంటివి ప్రాపర్టీ డాక్యుమెంట్ మాత్రం ఎక్కడ చూస్తే అక్కడ జిరాక్స్ కాపీలన్నీ పడేస్తుంది. దేనికోసం సెర్చ్ చేశారు అనేది ఇంకా వర్కౌట్ అవుతుంది.
ఒకటి వీళ్ళు జస్ట్ 40 days నుంచే అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ పిల్లలకి సర్టెన్ తెలిసి ఉండదు వీళ్ళు ఏం జీవులతో వేసుకుంటారు, ఏమైనా పోతే వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోతే తెలుస్తుంది. వీళ్ళు ఒక నైఫ్ ఉంది అక్కడ స్పాట్ లో, ఆ నైఫ్ కవర్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచే ఓపెన్ చేసినట్టుగా అది దాని ప్లాస్టిక్ కవర్ కూడా బయట ఇక్కడే ఉంది, దాని పౌచ్ కూడా ఉంది, నైఫ్ దొరకలేదు. కాబట్టి ఈ లేడీకి ఏమో ఒక స్టాబ్ ఉంది చెస్ట్ లో, జెంట్స్కి ఏమో 7 స్టాబ్స్ బయటకు కనిపించే ఉన్నాయి. ఇంకా పిఎల్ఈలో మిగతా రీజన్స్ తెలుస్తాయి. అది స్టాబ్ చేసి అతను చెప్పారు. మన ఇప్పుడు ప్రతిదీ ఏంటి ఇక్కడికి వచ్చిపోయే దాంట్లో CCTV ఫుటేజ్ ఇవన్నీ వెరిఫై చేస్తున్నాను. తర్వాత వచ్చే కాల్ డేటా ఇప్పటి వరకు అయితే నిన్న ఈవినింగ్ చేసినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే బ్లడ్ కూడా అక్కడ చూసిన దాన్ని బట్టి చూస్తే more than 12 hours క్లాట్ అయ్యి ఉంది. నిన్న సాయంత్రమే మర్డర్ అయిందని ఎవరు